10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతోంది. ముఖ్యంగా కొన్ని శాఖల పనితీరు చూస్తే పాత అధికారులు, ఆ శాఖలు నిర్వహించినటువంటి మంత్రులు బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. గోడౌన్ల తనిఖీల విషయంలో నాదెండ్ల మనోహర్ జోరు చూపిస్తుంటే, అటవీ శాఖకి సంబంధించి పర్యావరణ విభాగానికి సంబంధించినటువంటి ఫైళ్లు తగలబెట్టేటువంటి అంశం రాజకీయ దుమారాన్ని రేపుతుంది. మరోవైపు జగనన్న లేఅవుట్ల దగ్గర నుంచి అన్ని అంశాలపైన, పర్యాటక శాఖ భవనాల సేకరణ పైన కూడా ఆయా శాఖల మంత్రులు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ శాఖలన్నీ జనసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలే. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు విపక్ష నేతలు బెంబేలెత్తాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. అరుణ్ గారు నమస్కారం. నమస్తే సార్. అరుణ్ గారు, వరుసగా మీ 3 శాఖలు చూస్తే గతంలో ఆ శాఖలు నిర్వహించిన వాళ్ళ దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రుల వరకు భయపడేట్టుగా కనిపిస్తుంది. ఏంటి వరుసగా నిన్న ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఫైల్ సేఫ్టీ విషయంలో. ఏవైతే విజయవాడలో కొన్ని ఫైల్స్ దస్తాలు తగలబెట్టారో వాటి మీద చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆ స్థాయిలో అవినీతి జరిగిందా? ఆ స్థాయిలో దొరికినటువంటి ఆధారాలు ఉన్నాయా? అవును సార్. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం సీక్రెట్ జీవోలు తీసుకొచ్చి పాలనలో ఏం జరుగుతుందనేది ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, బయట ప్రజలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండకుండా కేవలం వాళ్ళ సొంత ఇంట్లో విషయంలాగా ఇష్టారీతిగా ప్రభుత్వ నిధుల్ని వాళ్ళ ఇష్టానికి వాడేసుకున్నారు. తీసుకొచ్చినటువంటి పథకాలు, అలాగే శాఖల్లో ఉన్నటువంటి నిధులను కూడా వాళ్ళ సొంతానికి వాడేసుకొని పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనడానికి నిదర్శనంగా మేము ఏ శాఖలైతే చేపట్టామో ఆ శాఖల్లో రోజుకి తవ్వుతున్న కొద్దీ కోట్ల రూపాయల అవినీతి బయటపడుతోంది. దానికి సంబంధించి సరైన పత్రాలు కానివ్వండి, లెక్కలు కానివ్వండి, సంబంధిత అధికారుల దగ్గర నుంచి వివరాలు కానివ్వండి, ఒక సంతకంతో విడుదలైనటువంటి జీవోలు కానివ్వండి, ఏమి ఉండట్లేదు. అంతా కూడా అధికారులకు సంబంధం లేకుండా కేవలం నాయకులు, నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి చెంచాగిరి చేసినటువంటి గూండా నాయకులు, వీళ్ళంతా కూడా ఇష్టారీతిగా వ్యవహరించి ఆంధ్ర రాష్ట్ర సంపదని అన్ని శాఖల్లో నుంచి కొల్లగొట్టి తిన్నారు. దానికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం మారడంతో, అంటే వాళ్ళు ఆ స్థాయిలో అవినీతి ఎందుకు చేశారు అంటే, ప్రజలు కేవలం పథకాలతోనే మోసపోయి పదే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాన్ని నమ్మి మళ్ళీ వాళ్ళు ఊహించినట్టుగా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వాళ్ళనే చేస్తారనే ఒక అపోహలో ఉండిపోయి ఈ స్థాయిలో అవినీతి చేశారు. అసలు యథేచ్ఛగా చేశారు అవినీతి కూడా. భయం అనేది లేకుండా, ఇది ప్రజల సొమ్ము అనే ఆలోచన లేకుండా, ప్రభుత్వం మారితే దొరికిపోతే మా పరిస్థితి ఏమవుతుంది అనే కనీసపు ఆలోచన కూడా లేకుండా వేల కోట్ల రూపాయల అవినీతి ప్రతి శాఖలో చేశారు. అది ఈ రోజు మేము చేపట్టిన శాఖలు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి నిరంతరం వాటి మీదే కసరత్తు చేస్తూ ఉంటే, రోజుకొక కొత్త స్కామ్, రోజుకొక కొత్త చోట అవినీతి, రోజుకొక ఆఫీసులో అవినీతి, రోజుకొక శాఖలో అవినీతి బయటపడుతోంది. వీటన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, ఎవరైతే ఈ శాఖల మీద పూర్తిగా విశ్లేషణ చేస్తూ ప్రతి ఎంప్లాయీతో, కింది స్థాయిలో ఉన్న అటెండర్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ వరకు అందరితో మాట్లాడి వివరాలు తీసుకుంటూ ఉన్నారు. వాటన్నింటి వెనక ఉన్నది వైసీపీ నాయకుల హస్తం. నాయకులకి గులాంగిరి చేసినటువంటి ఆఫీసర్ల హస్తం. వీళ్ళది మాత్రమే ఉన్నాయి. దీంట్లో భాగంగా అవి వివరాలు దొరికితే జైలు శిక్ష తప్పదు, పెద్ద శిక్షలు తప్పు అనే భయంతో వాళ్ళు ఆఫీసుల్లో ఉన్నటువంటి ఫైల్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సిబ్బంది ద్వారా తగలబెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా లెక్కలు తారుమారైతే తర్వాత దాన్ని భరించడం ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు కాబట్టి, అట్లాంటి బుక్స్ ఏవి కూడా ఇక మిస్ అవ్వడానికి వీల్లేదు అనేది క్లియర్ గా ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లోపల సాఫ్ట్ కాపీస్ ఏమన్నా ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా అప్డేట్ అయ్యాయా లేదన్నది కూడా ఈ రోజు నుంచి కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ముందు ఇంకా సీరియస్ గా ఈ శాఖల మీద వర్క్ చేస్తారు. డెఫినెట్ గా దీని వెనకాల ఎంత పెద్ద తలకాయలు ఉన్నా సరే కటకటాల పాలు అవ్వాల్సిందే. అది ఉద్యోగులైనా నాయకులైనా ఎవరిని ఉపేక్షించే పని జరగదు. ఒకటి అంటే, ఇప్పుడు బాధ్యతలు తీసుకుని 20 రోజుల పైన అవుతుంది, కానీ ఫైళ్ళు ఎలా బయటకు వస్తున్నాయి, ఏ విధంగా వాటిని తరలిస్తున్నారు, ఎవరు సహకరిస్తున్నారు? ఇంకా శాఖల మీద ఒక రకంగా గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆల్రెడీ మేము ఏం చేయాలనుకున్నాం అనే దాని మీద యాక్షన్ ప్లాన్ ఉందని. శాఖల మీద అసలు ఇంకా పట్టు రాలేదా? ఎందుకు ఫైల్స్ బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడో మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళి కాకుండా విజయవాడ లాంటి సిటీలో తగలబెట్టేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టే కదా. అసలు ఫైళ్ళు బయటికి ఎలా వెళ్తున్నాయి? దాని మీద సరైన సిస్టమ్ ఉందా లేదా? మీకు ఆల్రెడీ గతంలో చెప్పాము, ప్రతి శాఖలో పెద్ద ఎత్తున అవినీతిని చొప్పించాడు జగన్మోహన్ రెడ్డి అని. దాని అర్థం ఉన్న ఉద్యోగుల్ని,
ఉద్యోగుల్లో కూడా సొంత కమ్యూనిటీని అంటే గతంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్లు చేయడము, బీఆర్ లో పెట్టడము, లేదంటే ఎక్కడో నిరుపయోగమైన ప్లేసెస్ కి ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళైనా సరే ఎక్కడో పడేయడము. అర్హత లేని వాళ్ళైనప్పటికీ కూడా, యోగ్యత లేనప్పటికీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం, లేదంటే మతాన్ని బేస్ చేసుకొని, లేదంటే డబ్బుకి అమ్ముడుపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళందరిని తీసుకొచ్చుకొని అన్ని శాఖల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున ప్రతి శాఖలో అవినీతిని ముంచేసాడు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మేము దొరికితే మీరు కూడా దొరుకుతారు, మాకు సహకరించారు కాబట్టి అనేటువంటి ఒక విధానాన్ని వాళ్ళకి చెప్పి భయపెట్టి క్లియర్ గా ప్రజెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఉపయోగించుకొని ఇట్లాంటి దారుణాలకు తెగబడుతున్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని చోట్ల ఇదే స్థాయిలో అవినీతిని పెంచి పోషించాడు కాబట్టి వాళ్ళకి సహకరించే వాళ్ళు కూడా ఇంకా వ్యవస్థలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అట్లాంటి ఉద్యోగులని వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళంతటా వాళ్ళే మంచిదారిలోకి మారుతారా, లేదంటే వాళ్ళనే మార్చేయమంటారన్న ఇదిలో ప్రస్తుతం ఆయన శాఖను అయితే నిర్వహిస్తున్నారు. ఆయన అన్ని శాఖలు కూడా అంటే ఇప్పుడు అధికారుల పైన చర్యలే ఉంటాయా లేదా సంబంధిత రాజకీయ నేతల పైన ఉంటాయి? ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ డిస్కషన్ వచ్చింది, అటు ద్వారంపూడి ఫ్యామిలీ డిస్కషన్ వచ్చింది. మొన్న కేసు కూడా ఫైల్ అయింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన A1 అనేటువంటి కేసు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడులకు సంబంధించి కూడా కేసులు, మాజీ మంత్రి జోగి రమేష్ వీళ్ళందరినీ కూడా కేసులు ఫైల్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. సో యాక్షన్ ఉంటుందా వీళ్ళందరి పైన? ముమ్మాటికి సార్ ఇందులో ఎవ్వరిని వదిలే పనే జరగదు. ఒక 5 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయంగా చెప్పుకోగలిగేటువంటి పాలనని చేసింది గతంలో వైసీపీ. ఆ చీకటి పాలనలో జరిగినటువంటి అన్ని దాడులు, అన్ని దౌర్జన్యాలు, అన్ని అవినీతి కార్యక్రమాలు, అన్ని స్కామ్లను కూడా ఖచ్చితంగా వెలుగులోకి తెస్తాం. ప్రతి ఒక్కరికి శిక్ష వేసే తీరుతాం. అందులో ఎవరున్నా మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఈవెన్ ఇప్పుడు పార్టీ మారినటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఉపేక్షించే పని అయితే జరగదు. అందులో చాలా మంది ఆ కేసుల నుంచి, ఆ అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి కండువాలు మార్చుకునే పనుల్లో ఉన్నారు చాలా వరకు. కండువాలు మార్చుకున్నప్పటికీ కూడా అవినీతిలో వాళ్ళ హస్తం అంటూ ఉంటే, దాడుల్లో వాళ్ళ హస్తం అంటూ ఉంటే ఎవరిని వదిలే పనే జరగదు. ఇందులో ఎట్లాంటి సందేహము అవసరం లేదు. ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? A1 పెట్టారు ఆల్రెడీ. మొన్న ఏదో స్థలం కూల్చివేత విషయంలో ఆయన అడ్డుకున్నారు అనేటువంటిది రీజన్. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆయన కుటుంబ అవినీతి మీద సవాళ్లు విసిరారు. ఇప్పుడు మనోహర్ గారు ఏకంగా 7 గోడౌన్లు సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ద్వారంపూడి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అక్కడ ద్వారంపూడి అనేది మాకు నథింగ్ అండి. ఆ అవినీతికి పాల్పడ్డ వ్యక్తి అనేది మాకు టాపిక్ ఇక్కడ. అక్కడ అంత పెద్ద స్థాయిలో రేషన్ మాఫియాకి పాల్పడిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని గతంలోనే మా దగ్గర పూర్తిగా వివరాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలో కూడా వివరాలతో సహానే మాట్లాడారు. వివరాలు లేకుండా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆధారాలు లేకుండా. ఆ రోజు ఆధారాలతో సహా మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి ఛాలెంజ్ చేశారు. కాకినాడలో పోటీ చేయి, నా మీద పోటీ చేయి దమ్ముంటే అని చెప్పేసి. ఇప్పుడు అసలు ఆ పోటీ చేయమన్నట్టు సంబంధించిన పార్టీ, ఆ పార్టీ నడుపుతున్న నాయకుడికి దిక్కు లేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏ బెంగళూరులో ఉంటున్నాడో కూడా తెలియని సిచ్యువేషన్ అయిపోయింది ఇవాళ. ఈ రోజు మేము ఏదైతే ఆ రోజు ఒక మాట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క రేషన్ మాఫియా గురించి మాట్లాడామో అది నిజం అని చెప్పేసి వాళ్ళ ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మాది. అధికారం మా చేతిలో ఉంది కాబట్టి దాని మూలంగానే అక్కడ జరుగుతున్న అవినీతిని క్లియర్ గా మేము బయట పెడుతున్నాము. ఒక షిప్ నే కొనేసి రేషన్ మాఫియా కోసం అక్కడ పోర్ట్ లో తిప్పుతున్నారు అంటే ఇంకా వాళ్ళు ఏ స్థాయిలో ఎన్ని వందల కోట్ల రూపాయలు ప్రజలు తినాల్సినటువంటి ఆ పేదల కడుపులు నింపేటువంటి బియ్యం మీద కోట్ల రూపాయలు సంపాదించుకుంటారో మనకు అర్థమవుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ మాఫియా ఉంది. ఇంకా పెద్ద స్థాయిలో రేషన్ బియ్యం కన్నా కూడా ల్యాండ్ మాఫియా ఇంకా పెద్దది. దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నాము. అది బయటపడిన మరుక్షణం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కని విని ఎరుగని స్థాయిలో ప్రభుత్వం ద్వారా శిక్షించబడతాడు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అట్లాగే అక్రమ కట్టడాలు అనేవి గతంలో వీళ్ళు చిన్నపాటి ఎంప్లాయ్ ఎవరన్నా జస్ట్ రోడ్డు మీదకి ఒక షాప్ పెట్టుకొని రోడ్డు మీదకి చిన్న మెట్రులు జరిగితే మున్సిపాలిటీ నిబంధనలు ఉల్లంఘించారని కూల్చేశారండి వీళ్ళు, ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లాంటిది ఏకంగా ఫ్లోర్లు అనుమతులు లేకుండా, ప్రభుత్వం ప్లానింగ్ లేకుండా ఇష్టారీతిగా ఎవరి స్థలాల్లోనో గవర్నమెంట్ స్థలాలను ఇష్టారీతిగా కట్టేశారు. ఆయనకు సంబంధం లేని స్థలం అయినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే నాకు సంబంధం లేదు అంటాడు. ఆయనకు సంబంధం లేని స్థలం, ఆయనకు సంబంధం లేని బిల్డింగ్ అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక గతంలో ఒక మంత్రి, గతంలో ఒక ఎమ్మెల్యే, వైసీపీ పార్టీకి ఒక పెద్ద తలకాయి, వైఎస్ఆర్ దగ్గర నుంచి ఆ రాజకీయ ఫ్యామిలీకి ఒక కుడిభుజంగా వ్యవహరించిన వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఎన్నో వేల కోట్ల బినామీ ఆస్తులకి ఒక బినామీ. అట్లాంటి వ్యక్తి ఆఫ్టర్ ఒక బిల్డింగ్ లో
కొంత భాగం కూల్చుతుంటే వెళ్ళాడు అంటే ఇతనికి సంబంధం లేకపోతే వెళ్ళడు. ఇతనికి సంబంధించిన బిల్డింగ్ కాబట్టి వెళ్ళాడు. ఇతని బినామీ పేరు మీద కడుతున్న బిల్డింగ్ కాబట్టి వెళ్ళాడు. అక్కడ జరిగిన దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి డ్యూటీకి ఆటంకం కలిగించాడన్నటువంటి ఒకే ఒక్క సెక్షన్ కింద అతని మీద మేమేం అరాచకంగా ఏం పెట్టలేదు. అక్కడ ఏమైతే జరిగిందో, ఏదైతే చూసామో దానికి సంబంధించిన సెక్షన్ ప్రకారమే కట్టారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్ కింద మాత్రమే కట్టారు. దాంట్లో అతను ఏవన్ను అతన్ని అరెస్ట్ చేస్తారు ఆటోమేటిక్. కానీ ఉద్దేశపూరితంగా దాడులు చేస్తున్నారు. కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో చాలా స్పష్టంగా చెప్పారు, కూటమి పాలన చాలా దారుణంగా ఉంది, అన్ని రోజులు మీవి కావు అని ఒక వార్నింగ్. అంటే ఆయన వార్నింగ్ అనే చెప్పారు, నేనేం అడగడం లేదు, వార్నింగ్ ఇస్తున్నారు మీ పద్ధతి మార్చుకోకపోతే అని అంటున్నారు. మరి ఆ వార్నింగ్కి మీ సమాధానం ఏంటి? అంటే ఏం చేస్తారండి? అధికారంలో ఉన్నప్పుడు ఆయనే బెదిరించేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే బెదిరించేసి మేము గాజులు దొడుకు కూర్చున్నాం ఇక్కడ. మరి ఆయన ఏదో బెదిరింపులు చేస్తా ఉంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, జగన్మోహన్ రెడ్డి కాదు రాజు ఇక్కడ. అప్పుడు ఆయన హుకుం జారీ చేసి, ఇప్పుడు కూడా ఆయన హుకుం జారీ చేసి, ఆల్రెడీ రాజులైన ప్రజలు హుకుం జారీ చేసి అతనికి ప్రతిపక్షం కూడా లేకుండా ఎక్కడో మూల పెద్ద మనిషి స్థానంగా నువ్వు ఇక్కడ కూర్చో, నీ వల్ల కాదు నీ పాలన, వాళ్ళు చేస్తుంటారు నువ్వు చూస్తా ఉండని చెప్పేసి ఒక మూలకు అతను పరిమితం చేశారు. ఇప్పుడు కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకోలేక రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్యాలెస్ చూసుకొని, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఆస్తులను చూసుకొని, ఆ ఆస్తులు నా సొంతం శాశ్వత ఆస్తులు ఉంటే ఆంధ్ర రాష్ట్రం నా చేతిలో ఉంటుంది అన్నట్లుగా కనుక విర్రవీగితే 32 కేసులే కావాలి ఇప్పటి వరకు ఉంది. అంతకు మించినవి కూడా ఇప్పుడు తవ్వుతున్నాం కాబట్టి అవన్నీ కూడా ఆయన మీదకు చుట్టుకున్నాయి. వీటన్నింటిని తీసుకెళ్ళి ఆయన మీద మేము ఏం చెయ్యం, చట్టానికి అప్పచెప్తాం, ఇదిగో కేసులు, దీని ప్రకారం మీరు ఏం చేస్తారు చెయ్యండి అని చెప్పేసి చట్టానికి అప్పచెప్తాం. కానీ ఇవన్నీ కక్ష సాధింపు కిందకే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ కక్ష సాధింపు కిందకే వస్తాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు A1లు పెట్టినా A2లు పెట్టినా కక్ష సాధింపులో భాగంగానే చేశారు. ఆల్రెడీ పులివెందుల్లో కూడా మొన్న ఏదో 4 స్టార్ హోటల్ కడుతున్నారు, దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ కొందరు కందుల దుర్గేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే మెగా లేఅవుట్ 8,000 ఫ్లాట్లకు సంబంధించి నిర్మాణం ఏదో ప్రారంభించారు, అందులో కూడా లబ్ధిదారుల విషయంలో అవకతవకలు జరిగినాయని మళ్ళీ ఇంకో కొత్త విషయం ఇవాళ తెర మీదకి వచ్చింది. ఇవన్నీ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నాయా? కక్ష సాధింపే చేయాలనుకుంటే నేరుగా వెళ్ళి తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి పంపనే కూల్స్తాం కదండి. ఈ అక్రమ కట్టడాల కింద ఉన్నాయి కూలుస్తాం, మేము అట్లా కూల్చే వాళ్ళం కాదు కదా. నిజంగా కక్ష సాధింపు చేయాలంటే మెయిన్ టార్గెట్ తీసుకెళ్లి అక్కడే కూల్చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లే అయిపోద్ది. ఎలాగ అనేవాళ్ళు ఎలాగ అంటారు కదా, అట్లాగే అనేస్తారు. మేము కక్ష సాధింపు చేయడానికి రాజకీయాల్లోకి పదవుల్లోకి ప్రస్తుతం రాలే. మాకు ప్రజలు ఇచ్చింది ఏంటి బాధ్యత? రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు కాబట్టి, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వైపు నడిపాడు కాబట్టి, వాటన్నింటినీ ప్రక్షాళన చేసి అభివృద్ధి వైపు మీరు రాష్ట్రాన్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి ప్రజలు కూటమిలో ఉన్నటువంటి పార్టీలని నాయకులు నమ్మి మాకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇవాళ మా భుజాల మీద ఉంది. ఇవాళ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో చూస్తే పైసా డబ్బులు లేకుండా ఖర్చు పెట్టి, ఎందుకు ఖర్చు పెట్టాడో కూడా తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఆ శాఖ నుంచాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అటవీ శాఖకు సంబంధించి చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని అన్నింటికి వెనకాల కర్త కర్మ క్రియ మొత్తం అంతా కూడా వైసీపీ నాయకులే ఉన్నారు. వాళ్ళు దేశం దాటించి కూడా స్టాక్ పెట్టగలిగారు అంటే ఆ స్థాయిలో యథేచ్ఛగా వీళ్ళకి సపోర్ట్ అందింది డిపార్ట్మెంట్ల నుంచి అన్ని రకాలుగా. అట్లాంటి వాటన్నింటిని ప్రక్షాళన చేసి ప్రజా సంపదను కాపాడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో మాకు సరిపోతుంది టైం. జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చేసే అంత టైము ఖాళీ ఇక్కడ నాయకులకి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అంత ప్రశాంతమైన పరిపాలన గతంలో చేయలే అతను. ఇవాళ నాయకుల దగ్గర ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలి అనుకున్నా సరే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర టైం లేదు. ఆయన పోలవరం, అమరావతి, రాష్ట్రంలో ఇచ్చినట్టు హామీలు, వీటికి సంబంధించినటువంటి నిధుల సేకరణ, అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, పెట్టుబడిదారులను ఎలా ఆహ్వానించాలి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే వాళ్ళు వస్తారు, దీని మీద ఆయన తలమునకలై ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్నటువంటి శాఖలు, దానికి సంబంధించిన లోటుపాట్లు, అందులో ఉన్న నిధులు ఏంటివి, ఎందుకు ఖర్చు అయ్యాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ శాఖలు ఎలా డెవలప్ చేయాలి, వీటన్నింటి మీద పవన్ కళ్యాణ్ గారు టైం సరిపోతుంది. ఇంకా ఈ బోర్డు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న టైం వాళ్ళ దగ్గర ఎక్కడుంది సార్? లేదు. కాబట్టి అతను ఏదో ఊహించుకుంటున్నాడు. నిజంగా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జరిగింది అన్యాయమైన వెళ్ళాడు అనుకుంటే, ఎప్పుడు గతంలో చాలా సార్లు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయని చెప్పి వీళ్ళే చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. వాలంటీర్లు కొంతమంది వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. రాష్ట్రంలో బోల్డు మంది తొక్కిసలాటకు గురై చనిపోయారు. అప్పుడు అక్కడికి వెళ్ళలేదు. రకరకాల కారణాలతోటి వైసీపీ కార్యకర్తలే చాలా మంది మరణించారండి. కారణాలు ఏమైనా కానివ్వండి. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఏ రోజు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్టు అంటే, హంతకులకి ఇచ్చిన ప్రయారిటీ సామాన్యులకి కార్యకర్తలకు ఇవ్వరా? అట్లాంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు.
కానీ ప్రభుత్వం అంటే నిర్బంధ కాండను కొనసాగిస్తుంది కాబట్టి ఒక సంఘీభావంగా మాజీ రాజకీయ ఎమ్మెల్యేకి సంఘీభావంగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అది నిజం కాదా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క చరిత్ర తెలిసిన ఏ ఒక్క సామాన్యుడు కూడా ఈ మాటను అంగీకరించారు సార్. ఆయన మీద ఉన్నటువంటి హత్య కేసులు, ఆయన మీద ఉన్నటువంటి దోపిడీ కేసులు, ఆయన మీద ఉన్నటువంటి కబ్జా కేసులు ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు, ఉత్సాహవంతుడు, కుర్రవాడు, నా సోదరుడు అని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే సౌమ్యుడేమో తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయిని చంపుకోగలిగిన వ్యక్తి అయ్యాడు కాబట్టి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బాబాయ్ ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి మేబీ ఆయనతో కంపేర్ చేసుకుంటే ఈయన సౌమ్యుడేమో కానీ నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి అరాచకపు నాయకుడు ఈ సరౌండింగ్స్ లో పల్నాడు ఏరియాలో కానివ్వండి, గ్రేటర్ రాయలసీమ ఏరియాలో కానివ్వండి ఇంకొకరు లేరు. ఆయనే #1 ఆ కేసుల లిస్ట్ లో కానివ్వండి, ఆ దాడుల లిస్ట్ లో కానివ్వండి. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి సామాన్య కార్యకర్త దగ్గరకో లేదంటే సామాన్య నాయకుడి దగ్గరకో వెళ్ళలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి, వ్యక్తిత్వము ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీ జరుగుతుంది, విభజన హామీలపైన చర్చ జరుగుతుంది. కళ్యాణ్ గారు కూడా సీఎంలతో భేటీకి హాజరవుతారు అనుకున్నారు, కానీ ఆయన రాలేదు. ఏంటి, ఏమైనా రీజన్ ఉందా అని అడుగుతున్నా. రీజన్ ఏమీ లేదు సార్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వారాహి దీక్షలో ఉండడంలో ఒకటి, రెండవది ఆల్రెడీ ఆయనకు సంబంధించి తీసుకున్నటువంటి శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ శాఖల మీద ఒక నిర్ణయానికంటూ రాలేని సిచ్యువేషన్ ఉంది. చెప్పాను కదండి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, నిధుల దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది. అసలు ఉద్యోగుల్లో కూడా అవకతవకలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి, పైగా ఆయన తీసుకున్నదన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ముడిపడి ఉన్నటువంటి శాఖలు కాబట్టి, సామాన్యుడికి ఏ విధంగా మంచి చేయగలనన్న దాని మీద ఆయన పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ బిజీలో ఉండిపోయి మాత్రం ఆయన వెళ్ళలేకపోయారు అంతే. సో నెల రోజులు కంప్లీట్ అయింది, అంటే రిజల్ట్ వచ్చి నెల రోజులు కంప్లీట్ అయింది. బాధ్యతలు తీసుకుని ఇంకో వారం రోజులు, నెల రోజులు కంప్లీట్ అవుతుంది. ఈ అవినీతికి సంబంధించి కానీ, ఇప్పటివరకు చేసిన ఆరోపణలకు సంబంధించి కానీ ఒక స్పష్టమైన రూపం వైట్ పేపర్లో రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కేవలం 2టికి మాత్రమే క్లారిటీ వచ్చింది. మిగతా వాటి పరిస్థితి ఏంటి, ఎప్పటిలోగా ఇవ్వచ్చు క్లారిటీ? డెఫినెట్ గా సార్, వాటి మీద పూర్తిగా అవగాహన అనేది ఏర్పరచుకున్న తర్వాత, శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని దానికి సంబంధించి మాట్లాడిన తర్వాత, అంటే తర్వాత వన్స్ శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత పూర్తిగా అది నిజమనేలాగే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో మళ్ళీ ఇది అవినీతి తప్పు అని చెప్పేసి ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు ఉండకూడదు. 100% ట్రాన్స్పరెంట్ గా ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ శాఖల్లో ఏ నుంచి చెడ్డ వరకు కంప్లీట్ గా అవగాహన పెంచుకొని ప్రతి చోట ఇన్వెస్టిగేషన్ చేసి మరి దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. తొందరలో ప్రతి శాఖ మీద కూడా జరిగినటువంటి అవినీతి అన్నింటికి సంబంధించినటువంటి అంశాలతో ప్రతి శాఖ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి, జగన్ గవర్నమెంట్ గత 5 ఏళ్లలో ఎట్లాంటి దాడులకు, ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు, ఎలాంటి అవినీతికి పాల్పడింది అనేది పూర్తిగా ప్రజల ముందు అయితే ఉంచుతామండి. రైట్, థ్యాంక్ యూ అరుణ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి 3 శాఖల విషయంలో మంత్రులు సీరియస్గా ఉన్నారు. అలానే శ్వేతపత్రం రెడీ చేసేటువంటి బిజీలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎందుకంటే అవినీతికి సంబంధించి అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అధికారుల దగ్గర నుంచి అప్పటి వైసీపీ నేతల వరకు అందరి సంబంధాలు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక క్లారిటీ ఇస్తారు. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా రాయబడ్డారని గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.